తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు చెప్పగానే మొదటిగా మనకు వినబడే మాట ఎన్టీ రామారావు. ఆ తర్వాత వినబడేటువంటి మాట మెగాస్టార్ చిరంజీవి. అంతా ఎత్తుకు ఎదిగినటువంటి నటుడు చిరంజీవి ఇంట్లోనే మహిళకు వేధింపులు కొనసాగుతున్నాయి. మరి ఆ వేధింపులు ఎవరు చేస్తున్నారు? ఇంతకీ ఆమె ఎవరు అంటే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మెగా కోడలికి వేధింపులు అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ వేదికగా తనపై మెగా కుటుంబంపై అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్న అకౌంట్లపై టాలీవుడ్ నటి మెగా హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరంతరం వేధింపులకు గురి చేస్తూ తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారనే ఉద్దేశంతో ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా ఫర్ఫుల్ క్రేయన్ 00 ఖాతా ద్వారా కొంతకాలంగా లావణ్యను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైనటువంటి కామెంట్లు పెడుతున్నట్లు సమాచారం. తన క్యారెక్టర్ను కించపరచడమే కాకుండా కుటుంబ సభ్యులను సైతం వివాదాల్లోకి లాగడంపై లావణ్య త్రిపాఠి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు అన్నప్పుడు లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఐటీ చట్టం సెక్షన్ 67 భారత న్యాయ సంహిత సెక్షన్లు 78, 79 కింద కేసులు నమోదు చేశారు. ఈ అకౌంట్ వెనుక ఉన్న వ్యక్తుల ఐపీ అడ్రస్ కోసం అడ్రస్ అంటే ఐపీ ఆధారంగా వారిని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ విభాగం నిమగ్నమైందట. ఆ పనిలో ఉంది అట. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. సెలబ్రిటీల మీద విమర్శలు చేయడం వేరు, వారి వ్యక్తిగత విషయాల గురించి అసభ్యకరంగా మాట్లాడడం వేరు. ఇది నేరం కిందికి వస్తుందనేటువంటిది వాదన. సో ఈ కేసు ద్వారా లావణ్య కూడా అంటే మాట్లాడడం వేరు, కామెంట్లు పెట్టడం వేరు, పర్సనల్ విషయాలను, కుటుంబ విషయాలను, వ్యక్తిగత విషయాలను కించపరిచేలా, కుటుంబాన్ని కించపరిచేలా పెట్టడం వేరు. కాబట్టి ఇది నేరం కిందకే వస్తుంది. ఆ విధంగా నేరం కింద కేసు బుక్ చేయాలని చెప్పేసి లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలని ఆమె పట్టుపడుతుండడంతో చాలా అంటే పట్టుదలతో ఉన్నారట. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై, జీవితాలపై విషం చిమ్మే వారికి ఈ కేసు ఓ హెచ్చరికగా మారుతుందని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారట. చూద్దాం మరి రాజకీయంగా ఉన్నటువంటి, పొలిటికల్గా ఉన్నటువంటి, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీకి ఈ విధంగా వేధింపులు వస్తే మరి పోలీసులు ఏ విధంగా దీన్ని కట్టడి చేస్తారో చూడాల్సిందే.